మాత్రే నమః. అందరికీ నమస్కారం. విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడక గురించి ఒక ఆసక్తికరమైన విషయము ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ఒకటి కృష్ణవేణమ్మకు సంబంధించిన ఆసక్తికరమైన విషయము ఇప్పుడు విందాం. నదులన్నీ సముద్రంలో కలుస్తాయని మనకు తెలుసు కదా. అలా సముద్రం వైపు ప్రయాణిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డుగా వచ్చిందట. దాంతో కొంచెం దారి ఇవ్వమని కృష్ణవేణమ్మ కనకదుర్గమ్మను ప్రార్థించిందట. కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి ఇంద్రకీలాద్రిలోని బెజ్జం ద్వారా ప్రయాణించిందట. అలా ప్రయాణించడం వల్ల మొదటిలో ఆ ఊరిని బెజ్జంవాడ అనేవారట. కాలక్రమేణా ఇప్పుడు బెజవాడగా మారిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే కృష్ణవేణమ్మకు చేసిన సహాయంకు గాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ ముక్కు పుడకను అరువుగా తీసుకుందట. అయితే కృష్ణవేణమ్మ ఒక షరతు విధించింది. అదేంటంటే కలియుగము అంతమయ్యే సమయానికి తను కొండ మీదికి ఎగిసి ముక్కు పుడకను తీసుకుంటానని కనకదుర్గమ్మకు షరతు విధించిందట. అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కు పుడక అందుకనే సమయంలో కృష్ణవేణమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడు ఈ కలియుగం అంతా అంతరించి పోతుందట. ఇది కనకదుర్గమ్మ ముక్కు పుడక కథ. ఈ విషయము మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.